రంజాన్ ముగింపు ఈరోజు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రంజాన్కు సంబంధించిన సేవల పండుగ అంటే ఈదుల్ ఫితర్కు సంబంధించిన వేడుక వైభవంగా చేసుకుంటున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్, నిర్మల్ అదేవిధంగా పలు ప్రాంతాల్లో ప్రశాంతంగా కొనసాగిన పరిస్థితి. ఇప్పటికే ప్రజాప్రతినిధులు అదేవిధంగా ముస్లిం మత పెద్దలు అందరూ కూడా కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా నేరుగా అందరితో కలిసి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి. ఒకసారి ఆ ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడించే ప్రయత్నం, దీంతోపాటు కొంతమంది పెద్దలతో కూడా మాట్లాడిద్దాం. ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు, ఇప్పటికీ అందరితో కలుస్తున్నారు, ఈద్గాలన్నీ విజిట్ చేసిన పరిస్థితి? అంతా ఒకటే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, అన్ని మతాలు ఒకటే, అందరినీ కలుపుకొని పోతే కాంగ్రెస్ పార్టీ పాలసీ. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే సిద్ధాంతం మీద ఉన్నది. ప్రజలందరూ మాకు ఒక్కటే, ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ అందరినీ కలుపుకొని పోయి అందరి హక్కులు కాపాడుకుంటూ అందరి అవసరాలను తీర్చుకుంటూ బీద వాళ్ళందరినీ ఎంతమంది ఉన్నా కూడా ఎంత వీలైతే అంత వాళ్ళని సమాజంలో ఒక అందరి మిగతా వాళ్ళతో సమానంగా తీసుకొచ్చే వరకు మా పోరాటం నడుస్తూనే ఉంటుంది. మా ప్రయత్నం కూడా అదే. కాంగ్రెస్ పార్టీ కులాల మతాలు కాదు, మానవత్వం చూస్తుంది. ఇక్కడ వాళ్ళకు ముస్లింలు ఎక్కడ కూడా అభద్రతా భావానికి లోను కాకుండా ఖచ్చితంగా వాళ్ళ నుండి వాళ్ళకి సంబంధించిన అన్ని రకాలు చూస్తున్నాం. గడిచిన సంవత్సరం చేస్తూనే ఉన్న పనులను తప్పకుండా వాళ్ళకి ఇంకేం అవసరమో తప్పకుండా చేస్తున్నాం. ప్రధానంగా ఒక విషయం చూడవచ్చు, అందరికంటే ముందుగా రంజాన్ తోఫా ప్రభుత్వం ఇస్తే అందుకంటే ముందే మీరు అందరికి ఇచ్చిన పరిస్థితి. ఈసారి కూడా చాలామందికి ఇచ్చారు, వరుసగా చేస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి మొదలుపెట్టినాం. ప్రభుత్వం వచ్చిందా రాలేదా, గెలిచినా ఓడినా సంబంధం లేకుండా ట్రస్ట్ ద్వారా ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నా ఆ కార్యక్రమాలు తూచా తప్పకుండా చేస్తాం. నేను 4 రోజులు జరుగుతుంది. గెలిపోవడంతో సంబంధం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రంజాన్ అనేది పెద్ద పండుగ ముస్లింలకు. సంవత్సరానికి ఒకసారి 4 రోజులు ఉపవాసం ఉండి చేసుకునే పండుగ. ఆ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు బీద వాళ్ళు కూడా పండుగ చేయాలనుకుంటారు. కొందరికి ఆ చేసే స్తోమత లేక వెసులుబాటులో కొన్ని ఇబ్బందులు పడతారని చెప్పి ఈ రంజాన్కి తోఫా అయితే మొదలుపెట్టినాం. గడిచిన 7 సంవత్సరాలు చూస్తున్నాం. కనీసం అట్లీస్ట్ ఆ పండుగ నాడన్నా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన తీసుకొచ్చేస్తున్నాం. చాలామంది ఫ్రెండ్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో ఆసిఫాబాద్లో పలు వివాదాలను మీరే కూర్చున్నబెట్టి ఈద్గాలకు సంబంధించి అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు మీ ఫ్రెండ్స్కు ఎట్లా ఏం చెప్పబోతున్నారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళు ఎంబడి ఉంది. వాళ్ళకి ఏ రకమైన వాళ్ళ హక్కులో భంగం కలగకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు చేసే సిద్ధం ఉంది. అట్లని మిగతా వాళ్ళ హక్కులు కొట్టి కాదు, ఎవరి హక్కులు వాళ్ళని కాపాడుకుంటూ ఎవరి వ్యవస్థ వాళ్ళు నిర్మాణం చేసి అందరూ మా దృష్టిలో అందరూ భారతీయులే. అందరూ హిందుస్థాన్ అన్న ఒకటే, ఇండియా అన్న ఒకటే, భారతదేశం అన్న 3 ఒకటే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఒక చరిత్ర నడుస్తుంది. ఆ చరిత్రను దాన్ని ఖాయం చేసుకుంటూ ఏదో గంగా జమున తాయిబీలు అన్నట్టు ఇక్కడ ఎప్పుడు కూడా ఆ భేదాభిప్రాయాలు ప్రత్యేకంగా మంచిర్యాలకు సంబంధించిన మటుకు శాంతి అమన్ ఖచ్చితంగా కలిసి చేసుకొని పోతాను. ఇక్కడ పొలిటికల్ పార్టీ చేసే డ్రామాలకు ఎవరు కూడా దీనికి లొంగలేదు, దానికి లొంగలేదు, ఇప్పటికీ ఇప్పుడు కూడా జరగదు. ఇక ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరం కలిసి ఒకటే కార్యక్రమం తీసుకుంటాం. అందరం అభివృద్ధి చెందాలి, అందరూ బాగుపడాలి అనేది ఒకటే మా సిద్ధాంతం, నా సిద్ధాంతం ప్రత్యేకంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి, అందరూ బాగుండాలి, అందరం కలిసి ఉండాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా ఉన్న పరిస్థితి, అది అందరికీ కూడా అవసరం అని చెబుతున్న పరిస్థితి. ఎవరి ట్రాప్లో పడద్దు, ప్రేమ్ సాగర్ రావు మీతో ఎప్పుడు ఉంటాడు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తను అన్ని కార్యక్రమాలు చేసిన పరిస్థితి. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అయితే మనతో పాటు కొంతమంది పెద్దలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. ఇలా ఈదుల్ ఫితర్కి సంబంధించిన పండుగలో ప్రత్యేకత ఏంది తెలుసుకుందాం. ఏంటి సార్ ఎట్లా జరుపుకున్నారు? చాలా బ్రహ్మాండంగా జరుపుకుందామండి. 1 నెల రోజులు ఉపవాసం, ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి తరావీ నమాజులు చేస్తూ పొద్దున్న 4 గంటల నుంచి మొదలై రాత్రి 11-12 గంటల వరకు జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి పేద ముస్లిమ్స్లో వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఒక కిట్, దాంట్లో అన్ని రకాలుగా ఒక పేదవాడు ఒక 4-5 రోజులు తినేటట్టుగా రైస్ అన్నీ పెట్టి చాలా ప్రతి సంవత్సరం నుంచి ఇస్తున్నారు. ఈసారి కూడా పండగ కంటే ముందే ఇచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిన
మా ఎమ్మెల్యే మా మంచాలకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఏంటంటే పండుగ ఈరోజు ముగిసింది, 30 రోజుల ఉపవాస ప్రార్థన ముగిసింది. ఆ పెద్దల కలయిక, అదేవిధంగా ఇంటికి తీసుకెళ్ళి వారికి సంబంధించిన సేమ్యాలు ఇవ్వడం, ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది? ఇది ఏంటంటే ఇప్పుడు మనం సంపాదించింది ఉంటుంది కదా, దాంట్లో మనం ఎంత సంపాదిస్తామో దాంట్లో 2% బీద వాళ్ళకి పంచాలి. మనకు సంబంధించిన వాళ్ళు, మన రక్త సంబంధికులు బీదవాళ్ళు ఉంటే వాళ్ళకు అందులోకెళ్ళి అది తీసి వాళ్ళకి పంచడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఘనంగా జరుపుకోవడానికి. వాళ్ళు బీదవాళ్ళు లేకుంటే పక్కన మన వాడ లేకుంటే ఎక్కడైనా ఊళ్ళో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అది ఏంటంటే జకాత్ అంటారు దాన్ని, జకాత్ రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఏం చెప్పబోతున్నారు ఈ పండుగ ద్వారా, ఆర్టీవీ ద్వారా ప్రజలకు? ముందుగా మీ ఆర్టీవీకి మా ముస్లిమ్స్ సమాజం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. నమాజ్ అయిపోయిందా? అయిపోయింది, నమాజ్ అయిపోయింది. బాగా జరిగింది సార్? బాగా జరిగింది. ఫ్రెండ్స్ అందరు కలిసిందా? అందరితో కలిసినాం, అయిపోయింది. తమ్ముడు ఏం పేరు నీ పేరు? తబ్రేజ్. మంచిగా అయింది నమాజ్. ఈద్గా వెళ్ళిందా? వెళ్ళిండ్రు, మంచిగానే అయింది నమాజ్. ఫ్రెండ్స్ అందరు కలిసిందా? కలిసిర్రు. కలవాలి ఉంది, ఇంకా కలవాలి. కొంచెం మంది కలిసిర్రు, ఇంకా కొంచెం 3 days ఉంటుంది. థ్యాంక్ యూ. ఏం పేరు? నా పేరు మొహమ్మద్ ఆరిఫ్, నేను ప్రైవేట్ టీచర్ని. మంచిర్యాల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచినప్పటి నుంచి అహర్నిశలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి పనులు గత 20 సంవత్సరాలుగా మంచిర్యాల అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడింది. గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇచ్చిన దానికంటే ఎక్కువ కూడా ఈరోజు మన అభివృద్ధిని ఒకప్పుడు మాటల్లో చూసాం. గత ప్రభుత్వం, అందులో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు ఏ పథకం చూసుకున్నా, ఏది చూసుకున్నా కూడా విచలవిడి అవినీతి, అభివృద్ధి అయితే నోచుకోలేదు మా మంచిర్యాల ప్రభుత్వం. మా మంచిర్యాల పట్టణం శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత ఈరోజు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో ఏ ఎమ్మెల్యే, శాసనసభ్యులు కూడా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు, నాకు ఇప్పుడు 33 సంవత్సరాలు ఉన్నాయి, దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను ఇలాంటి డైనమిక్ ఎమ్మెల్యేను, ఇంత శరవేగంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ పట్టణాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఏ నాయకుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు గత ఎన్నడూ చేయలేదు నాకు తెలిసి. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలు సురేఖమ్మ గారు ఏనాడు కూడా ఆపలేదు. ఆ ఇంటి తలుపులు మంచిర్యాల పట్టణ ప్రజలకు 24 గంటలు తెరిచే ఉంటాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు పేద ప్రజల పెన్నిది. నా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, నా ముస్లిమ్స్కి ఏం చేసిండు? ప్రతి సంవత్సరం దాదాపు గత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు సేవా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే, ముఖ్యంగా ఆదిలాబాద్ విషయానికి వస్తే, సేవా కార్యక్రమాల్లో సురేఖమ్మ, ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడూ పేద ప్రజల గుండెల్లో ఉంటారు. అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఎల్లప్పుడూ కూడా ప్రజాసేవలో నిమగ్నమైన గొప్ప నాయకులు మా ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు. ఇది పరిస్థితి. అయితే ఇదంతా కూడా అంటే ఒకసారి మనం రంజాన్ పవిత్ర మాసం గురించి చూసుకున్నట్లయితే 30 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థనల అనంతరం జకాత్, దీంట్లో ఒక ప్రత్యేక అంశమే జకాత్. అయితే 2.5 నిష్పత్తితో పేదవారు ఎవరున్నా వారికి పంచుతారు. అంటే దీంట్లో ఉన్న అసమానతలు, అంటే పేదరికాన్ని తొలగించడానికే ఈ పండగ ముఖ్య ఉద్దేశం. అయితే ముస్లిం ఖురాన్కున్న ఒక క్యాలెండర్ అనుకోవచ్చు, లేకపోతే ఇయర్ అనుకోవచ్చు. ఇప్పటికి 9వ నెల కంప్లీట్ కాబోతుంది. అంటే దీన్ని సేమియాల పండుగ అని కూడా వారు దాంట్లో పిలుస్తూ ఉంటారు. ఇలా రకరకాల కార్యాచరణ, అంటే 27 రోజుల పాటు ఒక ప్రత్యేక పండుగ సంబంధించిన ప్రత్యేక నమాజ్ ఉంటుంది. ఆ నమాజ్ అనంతరం మళ్ళీ లాస్ట్కు సంబంధించిన అంశంలో చాలా జాగ్రత్తగా దీనికి సంబంధించిన 8:30 నుంచి 10 గంటల వరకు నమాజ్ అనంతరం దీనికి సంబంధించి ప్రత్యేక ప్రార్థనలో ఒక ముఖ్య అంశం, అంటే జీవితానికి సంబంధించిన ప్రత్యేకతలు, దానికి సంబంధించిన యథార్థ విషయాలు, అంటే సామాజిక పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా, సామాజిక పరంగా మంచి చేసే విధంగా, ఎక్కడైతే సమతుల్యత, అంటే ఒక జీవన శైలిలో ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ఈ దానం ద్వారా, అంటే 2.5% ఇచ్చే, 2.5% ఇచ్చే దానం ద్వారా ఈ అంత సమతుల్యత సమానమయ్యే పరిస్థితి ఉంటుంది. జీవన క్రియలో ఒక మంచి జరుగుతుంది. అదేవిధంగా ఖురాన్ ప్రకారం దానం అనేది అత్యధికమైన ప్రాధాన్యత కలిగింది కాబట్టి లేని వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇచ్చి కూడా ఎక్కడ ఇచ్చినామని
చెప్పే పరిస్థితి ఇందులో ఉండదు. ఇది ప్రత్యేకమైన పండుగ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ఒకరినొకరు కలుసుకుంటున్నారు, ఆలింగన చేసుకుంటున్నారు. దీని అనంతరం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ ప్రధానంగా పండగకు సంబంధించిన కుటుంబ సభ్యులతో కలుసుకుంటారు. అనంతరం వారి రిలేటివ్స్ ఎవరైతే ఉంటే ఆ రిలేటివ్స్తో కలుసుకొని వాళ్ళు వారి తీపి తినిపిస్తారు, అంటే సేమియాలు తినిపిస్తారు. సేమియాల అనంతరం పెద్దల దగ్గర నుంచి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో ఆ చనిపోయిన వారి దగ్గర నుంచి నేరుగా కబ్రస్థాన్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ వారి తల్లిదండ్రులకు పూలెక్కించి ప్రత్యేక ప్రార్థనలు చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఆసిఫాబాద్లో కావచ్చు, కాగజ్ నగర్లో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, ఊట్నూరులో కావచ్చు, నిర్మల్లో కావచ్చు, బోత్ కావచ్చు, జైనత్ కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, చెన్నూరు కావచ్చు, అటు మందమరి కావచ్చు, ఇటు ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే ఈద్గాల దగ్గర ముస్లిం యువకులతో పాటు ముస్లిం పెద్దలు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసిన పరిస్థితి. అనంతరం సామాజిక పరంగా తాము చేస్తున్న అంశాలకు సంబంధించి స్మరించుకున్న పరిస్థితి. అల్లాను స్మరిస్తూ ఇటు రంజాన్ పండుగకు సంబంధించి 3 రోజుల పాటు అందరినీ కలవడం ఉంటుందని చెబుతున్న పరిస్థితి. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.